అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే ఇంకా మంచి టాపిక్ మీద వచ్చాను. నేను మీ అందరికీ మంచి మెసేజ్ ఇవ్వాలనేసి నా ఉద్దేశం అండి. చాలామంది ఇంకొక టాపిక్ ఏంటంటే ఇంకా చాలామంది ఫుడ్ కోసము చాలా వెయిట్ చేస్తుంటారు కదా. అలాంటి వాళ్ళకి మనం ఎలాంటి ఫుడ్ ఇస్తే ఇంకా బాగుంటుంది, మనకు బిజినెస్ అనేది ఎలా బాగా రన్నింగ్ అవుతే ఎలాగుంటుంది అంటే మనం హెల్తీగా ఉన్న ఫుడ్ని అయితే ఎంచుకోవాలి. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీ ఫుడ్ అంటే ఈ మధ్యకాలంలో చాలామంది చేసుకునిగా వండుకొని తిని కూడా చాలా టైం పడుతుంది వాళ్ళకు. అందుకనేసి హెల్తీ ఫుడ్కి అంత ఇంపార్టెంట్ అయితే ఇవ్వడం లేదు. అందుకనేసి మనం ఏం చేయాలంటే ఇంకా మన బిజినెస్ బాగా రన్నింగ్ అవ్వాలనుకుంటే ఇంకా మనం బయటికి వెళ్ళి మనం ఏ పని చేయలేము. అదే చెప్తున్నాం కదా, ఎంత చదువుకున్నా కానీ సరే చాలామంది బాగా సఫర్ అవుతున్నారు. అందుకనేసి ఎవరమైనా కానీ సరే టాలెంట్ ఉంటే చాలు. ఏ వ్యాపారం ఏ బిజినెస్ అని కాదు, మనం డబ్బులు సంపాదిస్తున్నామా కాదా అదే ఇంపార్టెంట్. సొసైటీలో డబ్బులు ఉంటే కనుకనే మనకి ఏదైనా కానీ సరే, డబ్బు లేదంటే కనుక మనతో ఎవరు మాట్లాడరు, మనకు దూరంగానే పెడతారు. అందుకనేసి వాళ్ళు వీళ్ళు పెడుతున్నారని కాదు, మనం బతకనీకన్నా మనం ఒక అవకాశం చూసుకోవాలా కదా. అందుకనేసి మనం ఏం చేయాలి అంటే ఇంకా ఒక చిన్న బిజినెస్, ఆ చిన్న బిజినెస్లో మంచి హెల్తీ ఉన్న బిజినెస్ అయితే నేను ఈరోజు చెప్పబోతున్నాను. బాగా జాగ్రత్తగా వినండి. ఇందులో 100 మంది చూసారనుకోండి, కనీసం 100 మందిలో ఒక్కరికైనా కానీ సరే ఈ ఆలోచన వచ్చి ఈ బిజినెస్ చేస్తే నిజంగా చెప్తున్నాను 3 పువ్వులు 6 కాయలు. ఆ బిజినెస్ అంత చక్కగా ఉంటుంది. ఎలాగనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఉదయం పూట వాకింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక చిన్న హోటల్ ఉంది. ఆ చిన్న హోటల్ హోటల్ చిన్నది ఉంది. చిన్న హోటల్ దగ్గర మనం వెళ్ళి చూస్తే ఎంత హెల్తీ ఫుడ్ కనిపించిందంటే చాలా, ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ సరే అలాంటి హెల్తీ ఫుడ్ మనకు దొరకదు. ఈ మధ్యకాలంలో మనం బిజీ లైఫ్ అనేసి బిజీగా ఉండేసి ఏ బర్గర్కో ఏ పిజ్జాకో మనం అలవాటు పడిపోతున్నాము. మన హెల్త్ అనేది పాడైపోతుంది. రోజుకి ఇడ్లీలు, రోజుకి బియ్యం దోశలు ఇలాంటివి చేసుకోవడం కన్నా అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ తిన్నా బాగానే ఉంటుంది. ఈ బిజినెస్కి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు బిజినెస్ ఏంటిది వ్యాపారం అంటే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చిన్న డబ్బాలో పిండి ఉంది. ఇదేం పిండి అనుకుంటున్నారు మీరు? ఇది రాగి పిండి. రాయలసీమలో అయితే రాగి పిండి అంటారు, కోస్తా ఆంధ్రాలో అయితే ఇంకా సోళ్ళ పిండి అంటారు. ఈ రాగి పిండికి చాలా చరిత్ర ఉందండి, చాలా చరిత్ర ఉంది. ఎలాగ అనుకుంటున్నారు? రాగి పిండితో రొట్టెలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, రాగి పిండితో ఇడ్లీలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, రాగి పిండితో రాగి ముద్దలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, రాగి పిండితో దోశలు చేసుకునేటోళ్ళు ఉన్నారు, రాగి లడ్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు. చేసుకున్నాం విధానం కొద్దిగా డిఫరెంట్గా, అంతేగాని హెల్దీ పిండి అండి, చాలా హెల్దీ. చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరమైనా తినే ఆహారం ఇది. ఇలాంటి ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అందుకనేసి చాలామంది ఈ మధ్యకాలంలో ఫుడ్డు కరెక్ట్గా లేక ఒళ్ళు రావడము, మొఖాల నొప్పులు రావడము, ఆరోగ్యం పాడవడము అవుతుంది కదా. అలాంటి వాళ్ళకి ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్ అని బోర్డు పెట్టుకొని ఒక చిన్న హోటల్ అయినా పర్వాలేదు, 5 స్టార్ హోటల్ అవసరం లేదు, చిన్న మన స్తోమత ఎంతవరకు ఉందో అంతవరకు మనం చూసుకొని ఆ చిన్న బడ్డీ పెట్టుకొని అయినా కానీ సరే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే రాగి జావా పెట్టుకోవచ్చు, రాగి లడ్లు పెట్టుకోవచ్చు, రాగి దోశలు అమ్ముకోవచ్చు, రాగి ముద్దలు అమ్ముకోవచ్చు, రాగి చపాతీ చేసుకోవచ్చు. ఇలాంటివి అన్ని రకాలు రాగితోనే మనం పెట్టుకొని ఒక చిన్న బిజినెస్ పెట్టేసి ఆరోగ్యానికి చాలా హెల్దీ అనేసి పెట్టారనుకోండి, జనాలకు కూడా చాలామందికి బాగా తెలుసు రాగి పిండి గురించి. వాళ్ళ ఇంట్లో చేసుకోవాలంటే అంత శ్రమ పడి అంత ఓపిక తెచ్చుకొని ఈ మధ్యకాలంలో చాలామంది చేసుకోరు. అందుకనేసి ఇలాంటి ఒక హోటల్ చిన్నది పెట్టుకొని చిన్న బిజినెస్ మీరు కానీ పెట్టుకున్నారనుకోండి, నిజంగా చెబుతున్నాను ఇలాంటి బిజినెస్లు కలర్ఫుల్గా మీరు అనుకుంటున్నారేమో, నిజంగా ఇలాంటి బిజినెస్లే చాలా గొప్ప బిజినెస్లు అవుతాయి. ఎలాగనుకుంటున్నారా? బీచ్ దగ్గర ఒక హోటల్ ఉందండి. మొత్తానికి రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి జావ, రాగితో చేసినవి పదార్థాలే మొత్తానికి. అక్కడ ఏవైనా కానీ సరే రాగితోనే చేస్తారు. పైనుండి వచ్చేసి అరిటాకుల్లో చేసి పెడతారనమాట. రాగి ఇడ్లీలు, రాగి దోశలు ఇలాంటివి ఎంత ఇంపార్టెంట్గా తింటున్నారంటే జనాలు, ఆరోగ్యం అనేసి చాలా ఇంపార్టెంట్గా. ఈ రోజు తినకపోయినా కానీ సరే వెళ్ళిన జనాలు మాత్రం వదలకుండా రాగి ముద్దలైతే చాలా టేస్ట్ చూస్తున్నారండి.
ఆరోగ్యం అంటే ఇక ఎవరికైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నా ఒక ఇంపార్టెంట్ ఉంటుంది కదా, అందుకనేసి ఆరోగ్యం కోసమైనా కానీ సరే ఇలాంటి టిఫిన్లు అనేటివి చాలా చక్కగా సేల్స్ అవుతాయి. అందుకనేసి మీరు కూడా ఎవరైనా కానీ సరే, చాలామంది ఎలాంటి బిజినెస్లో, నేను బిజినెస్ గురించి చెప్పినప్పుడు ఎలాంటి బిజినెస్ పెడితే బాగుంటుంది చాలా బాగా చెప్పారు. రెస్పాన్స్ అయితే నాకు చాలా బాగా వచ్చిందండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. బాగానే చెప్తున్నారమ్మా అని చెప్పారు కూడా. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సపోర్ట్ చేసినందుకు. నాకు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇలాంటి మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకు నేను వస్తాను. ఇలాంటివి ఎన్నో ఉపయోగం పడేటివి జనాలకి మనం అంటే యూస్ఫుల్ అయినట్టుగా ఇలాంటివి అందించామనుకోండి, ఎవరైనా బయటకు వెళ్ళి పని చేయలేరు కదా, లేకపోతే ఇంట్లో లేడీస్ అయినా కానీ సరే అలా ఉండిపోతుంటారు, కానీ వాళ్ళకి ఏం చేయాలనో తోయక, బయటికి వెళ్ళి పని చేయక, ఇంట్లో ఉండి ఏం చేయాలనో తెలియక చాలా సతమత అవుతుంటారు. అలాంటి వాళ్ళు మాత్రము ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మనం ఒక చిన్న బిజినెస్ పెట్టుకొని మన కాళ్ళ మీద మనం నిలబడాలా అని ఒక చిన్న ఆలోచన వచ్చింది అనుకోండి, వాళ్ళు మాత్రం ఎప్పుడు ఇంకా ఎక్కడ ఆగరు తెలుసా. బిజినెస్ పెట్టుకొని చూస్తే కనుక రోజు డబ్బేనండి, రోజుకి డబ్బు వస్తూనే ఉంటుంది. ఇది చాలా చౌకపిండి, అంటే మరి అంత రేటు కూడా కాదు. ఇందులో మనం 2-3 రకాల చట్నీలు చేసుకున్నాం అనుకోండి చాలు. మీకు అన్ని రకాలు చేయవసరం లేదు. రాగి ఇడ్లీ, రాగి దోశ, లేదంటే రాగి చపాతి, లేదంటే కనుక రాగి ముద్ద, ఇలాంటివి పెట్టుకున్నా కానీ సరే చాలామంది ఇలాంటి దానికి చాలా ప్రేమగా తింటారండి. ఇలాంటి ఫుడ్ అంటే చాలా ఇష్టంగా కూడా తింటారు. అందుకనేసి మరి మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు? ఇప్పుడు మీకు అర్థమయ్యిందని నేను అనుకుంటున్నాను. జస్ట్ మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా జస్ట్ ఒక లైక్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఒక సపోర్ట్, మీ ఒక లైక్ ఉంటే ఇంకా 10 మందికి పుష్ చేస్తాడు యూట్యూబ్ అతను. వాళ్ళకన్నా మీరు చేయలేకపోయినా కానీ సరే ఆ 10 మందిలో ఒకరికన్నా అది ఇంపార్టెంట్ ఉండొచ్చు కదా, వాళ్ళ కడుపు నింపుకునేగా ఇది అవకాశం ఉండొచ్చు కదా. కొద్దిగా ఆలోచించండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. కావాలంటే ఒకసారి నేనైతే సింపుల్గా ఒకసారి అయితే మీకు దోశ కూడా వేసి చూపిస్తున్నాను. పిండి అయితే ఇంకా కొద్దిగా కలపండి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనేసి పిండి చూడండి ఎలా పొంగిందో, జాలీగా ఎంత బాగా వచ్చింది. దోశ ఎలాగొస్తుంది అనుకుంటున్నారు మీరు? ఎక్సలెంట్గా వస్తుంది. ఇలా పిండిని చూడండి, అంత గాలి. మళ్ళీ మొత్తానికి ఇలా చేస్తే ఇంకా మొత్తానికి పిండి అంతా మనకు లోపలికి వెళ్ళిపోయింది. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా. అంత ఎక్కువగా ఉన్నప్పుడు మనము చేయడానికి కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. అందుకనేసి సగం అనేది సపరేట్ చేసేసి నేను ఆ తర్వాత ఇక్కడ మనము పిండి అనేది బాగా గాలిపోయినట్టుగా మనం చేసిన తర్వాత కొద్దిగా ప్యాన్ పైన అయితే లేదనేసి ఇప్పుడైతే కనుక నేను ఇక్కడ దోశ అయితే కనుక వేసేస్తున్నాను. ఎప్పుడైనా కానీ సరే అప్పుడప్పుడు పిల్లలు హెల్తీగా ఉండాలి అనుకుంటే ఇంకా ఇలాంటివి పెడితేనే కదా పిల్లలకు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఫుడ్లే మనకు పర్ఫెక్ట్ హెల్తీ ఫుడ్లు. ఫ్యామిలీ చూద్దాం అయితే కనుక దోశ ఎలాగేస్తున్నారు అనేది. రాగి దోశ ఎక్సలెంట్గా వస్తుంది, ఇబ్బంది పడే అవసరం లేదు. ఖర్చు తక్కువ, డబ్బులు ఎక్కువ. ఖర్చు తక్కువ, మనం పెట్టే పెట్టుబడి తక్కువ, డబ్బులు సంపాదించడం చాలా ఎక్కువ ఇందులో. ఎందుకంటే ఇంకా దోశలు అన్నా కానీ సరే ఈ పిండితో మనం, ఇది కేజీ పిండి అండి, కేజీ పిండి దోశలు చాలా అంటే చాలా అవుతాయి అన్నమాట. ఒక్క దోశ వచ్చేసి మనం 25 రూపాయలు పెట్టుకున్న 2 దోశలు వస్తే కనుక మనకు 50 రూపాయలు అన్నా కానీ సరే ఈ దోశలు పిండితో లెక్క వేసుకుంటే ఎన్ని దోశలు అవుతాయో మీరే చూసుకోండి. ఇలాంటివి మనకు రోజుకి 2-3 కేజీలు మనం అమ్ముకున్నట్టు ఉన్నాం అనుకోండి, కస్టమర్ల దగ్గరికి రప్పించుకొని. ఇలాంటివి అయితే కనుక మీరు ఇంకా చెప్పవసరం లేదు. నేను చెప్పింది కొద్దిగా అయితే కనుక మీరు చేసి చూపించాలా, ఇంకా మరి కొద్దిగా ఎక్కువ తెలుస్తుంది కదా. ఇది మీకు మాత్రం డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.